నాయన సజీవుల గుంపులో ఉంచారు ప్రభా. నాయన గొప్ప కార్యాలు చేసావు నాయన. నాయన బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే జాబితాలోకి మమ్మల్ని తీసుకురండి ప్రభా. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపడండి. బుద్ధిగల కంజికల వలె మమ్మల్ని సిద్ధపరచండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడండి, పాటల్లోను వాక్యంలోను. అలాగే ప్రభా 7 ప్రార్థనలోను మీరు సహాయం చేసి నాయన మా తండ్రి కుటుంబానికి మంచి దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రియులు లంకపల్లి వెంకటరాజు గారు, పుష్ప గారు వారు వారి కుటుంబం క్షేమముగా దేవుని ఆశీర్వాదాలు పొందాలని వారు ప్రతి సంవత్సరము మొదటి నెలలో ఎలాగూ ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకుంటా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని నామను మహింపరుస్తూ ఉన్నాను. మరి ఇది 7వ వారం, చివరి వారంలో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు మనం విని 7గురిగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొను. చాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఏమని చెప్తా ఉన్నాడనంటే, దేవుణ్ణి ప్రేమించు వారినంట దేవుడు ఏం చేస్తాడనంటే ప్రేమిస్తాడు. ఒక 7 విషయాలు మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో, దేవుని మనం ప్రేమిస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటనంటే, మొట్టమొదటిగా ఆయన మనల్ని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఆయన మనలను ప్రేమిస్తాడు. కనుక ప్రేమించడం అంటే ఏంటి అని మనం గమనిస్తే, ప్రేమించడం అంటే ఏంటనంటే ఆయన ఆజ్ఞలు, ఆయన మాట వినుటయే ప్రేమించటం, ఆయన మాటకు లోబడుటయే ప్రేమించటం. చూడండి, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఆ ప్రేమలో క్రియ చూపించకపోతే ఎలాగైతే ఆ ప్రేమలో విలువ ఉండదో, కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం మనము. దేవుని పట్ల మనం ఏం చూపిస్తూ ఉండాలి అని అంటే క్రియ చూపించాలి. అంటే క్రియ అంటే పనులు చూపించాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఆ పనులు చూపిస్తావో అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్న వారితో లెక్క అంటే ప్రేమిస్తున్న వారితో మనము సమానులుగా ఉంటామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. కనుక అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రతి సంవత్సరము మొదటి నెలలో ఇలా ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేసుకుంటాం. అందరం పిలుచటం, చేపలు వేసుకుంటాం, బరకలు తేవటం, రొమ్ములు తేవటం, మనందరం ఇదంతా పెద్ద పని. ఇది అందరూ చేయలేరు. అది పెద్ద భారం. ఎవరు చేయగలరు అని అంటే దేవుని ప్రేమించిన వారు మాత్రమే చేయగలరు. దేవుని ప్రేమించిన వారు మాత్రమే చేయగలరు. చూడండి, దేవుని మందిరానికి అందరూ రాలేరు. దేవుని సన్నిధికి అందరూ, ఇప్పుడు చాలామంది ఉన్నారు లోకంలో, చాలామంది రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు అని అంటే, మీరు మాత్రం ఎందుకు వచ్చారంటే మీరు దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారు? ప్రేమించారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాము గనక ఆయన మనల్ని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడని అంటే, ప్రియులారా, మనము నీచమైన వారిగా ఉన్నవారు వారు కానీ పాప శాపములో ఉన్న మనలను పరిశుద్ధుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, పాపినైన మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు. ఒకసారి ఒక ఆయన దారుగుండా వెళుతూ ఉంటుంటే ఆ డ్రైనేజీలో, మన యువత చిన్న డ్రైనేజీలు, పెద్ద డ్రైనేజీలు ఉంటాయి. ఆ డ్రైనేజీలో కుక్క పడిపోయిందంట. కుక్క పిల్ల పడిపోతే ఆయన చూసి అయ్యో ఏడుస్తుందని చెయ్యి చెప్తే అదేం చేసిందంటే కుక్క చెయ్యట్టుకుని కరిసిందంట. చెయ్యట్టుకుని కరిస్తే ఆయన చెయ్యి అందిస్తున్నాడంట. రక్తం కారుతూ ఉంది, ఆయన చెయ్యి అందిస్తూ ఉన్నాడంట. రా పర్లేదు రా అని అంటే పక్కోడు వెళ్తున్నా ఆయన అన్నాడట, ఎందుకయ్యా నీకు అది కరుస్తూ ఉంటుంటే దాన్ని పైకి లాగుతావు అని అంటే ఆయన అంటున్నాడు, కాబట్టి అది దానికి ప్రేమించడం శాతం అవ్వదు. నాకేమొచ్చు? నాకు ప్రేమించడం వచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? దాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి
అది కలిసినాను దాన్ని ఏం చేస్తా ఉన్నాడట, మన స్వభావం కూడా అటువంటిదే. మనము కనుక డ్రైనేజీ లాంటి పాపలోకములో ఉన్న మనము ప్రేమించటానికి అర్హత లేని వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆ జిగట ఊపిలో నుండి మనల్ని లేవనెత్తి ఎక్కడ నిలబెట్టాడనంటే బండ మీద నిలబెట్టాడు. ఇది నిలబెట్టడానికి కారణం ఏంటనంటే ఆ కుక్క మీద ఆ వ్యక్తి ప్రేమ చూపినట్టుగానే దేవుడు మన మీద ఏం చూపాడట, ప్రేమ చూపు. ఆ ప్రేమను బట్టి ఈరోజు మనం ఏమయ్యామనంటే రక్షించబడ్డాం. ఆ ప్రేమను బట్టి మనం కడగబడ్డాం. ఆ ప్రేమను బట్టి మనము ఆస్వాదించబడుతున్నాము. కాబట్టి ఇక జీవిత కాలం అంతా ఆయన ఏం చేయాలనంటే ఆయన ప్రేమించవలసిన వారమై ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉంటున్నాను. కాబట్టి ఆయన ప్రేమించేవారుగా ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. చూడండి ఒకసారి ఒక మాటను కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుందనంటే 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చూడండి, మీ సహోదరుడు కాదు, మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరము అపేక్షించుడి అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే మీరు ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలట, ప్రయాసపడాలట. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలి, ప్రయాసపడాలి. మూల భాష ఆత్మ సంబంధమైన వరముల చేత ఆసక్తితో అపేక్షించేవారుగా, అంటే ఆత్మ వరములతో మనము దేవుని స్తుతించేవారు వలె ఉండటానికి ప్రయాసపడాలట. కాబట్టి ఇతరులకు మనం ప్రేమ చూపటానికి మనం ప్రయత్నం చేయాలి. అదే వాక్యం మనం అనుభవించుకుంటే ప్రభు మన పట్ల ప్రేమ చూపటానికి ఆయన ప్రయాసపడి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించిన దేవుడు మనం కూడా ఇతరులను ఏం చేయాలట, ప్రేమించాలి. ప్రేమించడానికి ప్రయాసైన భారమైన ఏదైనా ప్రభుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రియులారా ఒకసారి ఈ మాట అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి మనుషులు దేవుని ప్రేమ మార్పు ఉండదు, కానీ దేవుని ప్రేమ ఏమై ఉండదని అంటే ఎప్పటికీ మారదట. ఆకాశము భూమి గతించినాను, మనం రక్షించబడ్డామండి, మంచిగా ఉన్నామండి. మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ చెడిపోయామండి. చెడిపోయినప్పుడు కూడా దేవుడు మన పట్ల ఆ ప్రేమే చూపుతాడట. మళ్ళీ నా ఎద్దుకు వస్తే బాను, మళ్ళీ నేను మొదటి ప్రేమను చూపిస్తాను కదా. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పటికి మళ్ళీ మొదటి ప్రేమ చూపించలేదా కనుక నేను ఆ కుమారుడు ఏమని వచ్చాడని అంటే నేను ఇంట్లో పనివాడిగా ఉంటే చాలని వచ్చాడు. కానీ తండ్రి నువ్వు పనివాడు కాదురా, నువ్వు నా కుమారుడు అని చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి ఉంగరం ఇచ్చి కనుక చెప్పులు తొడిగి గొప్ప విందు చేయించాడట. అది తండ్రి ప్రేమ. ఈరోజు మనుషుల ప్రేమ మారుతుందేమో కానీ దేవుని ప్రేమ ఎన్నడికని మారదు. అది మార్పు లేని ప్రేమ. మనం చెడిపోయినా, రోజులు మారినా, ఏదైనా కనుక మార్పు లేనిది. చూడండి, పిల్లోడికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, కొంతమంది ప్రేమలు, పక్కింటోళ్ళ ప్రేమలు మారిపోతాయి. కనుక కొంచెం అభివృద్ధి అయ్యమనుకోండి, పక్కింటోళ్ళ ప్రేమలు మారిపోతాయి. కానీ దేవుని ప్రేమ మారదు, ఎన్నడికీ మారదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మారని ప్రేమ కలుగున్న దేవుణ్ణి ఏం చేయాలి, మనం ఎప్పుడూ ప్రేమించాలి. అయ్యా నా దీనస్థితిలో నన్ను ప్రేమించావు, కానీ ప్రభుని సేవించాలి. చూడండి దేవుని వాక్యంలో చూద్దాం. ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడని అంటే ప్రేమిస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన ప్రేమించినట్టుగానే మనం ఆయన ప్రేమిద్దాం. మనం ఒకరు కూడా ఏం చేయాలట, ప్రేమించుకోవాలి. ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఎప్పుడైనా కొండల్లోకి వెళ్ళినప్పుడు, అడవుల్లోకి అలా వెళ్తే ఆ కొండల్లో అరిస్తే మళ్ళీ ఎక్కువలాగా తిరిగి మనకు వస్తుంది. ఏయ్ అన్నామంటే అది కూడా ఏయ్ అంటది. దుర్మార్గురాలా అంటే అది కూడా దుర్మార్గురాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే మళ్ళీ ఏమొస్తుంది, మనకి ఆ శబ్దమే వస్తుంది. అట్టిది కానీ మనం ప్రేమించామనుకోండి మళ్ళీ తిరిగి మనకి ఏమొస్తుందట, ప్రేమే వస్తుంది. మనం ద్వేషించామనుకోండి మళ్ళీ ఏమొస్తుందట, ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడట అండి, ప్రేమించి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. చూడండి కీర్తన గ్రంథంలో ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడట,
కాపాడతాడట. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ యెహోవా ఏం చేస్తాడనంటే, దేవుడంట మనం ఆయన ప్రేమించి ఆయన అడుగుజాడలు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటుంటే దేవుడు మనల్ని నిత్యం ఏం చేస్తూ ఉంటాడనంటే కాపాడుతూ ఉంటాడంట, రక్షిస్తూ ఉంటాడట. ఒక విషయాన్ని గమనించండి, మనము దేవుని ప్రేమిస్తున్న మనము అది అంటే సేవలోకి వెళ్తున్నామమ్మ, సువార్త కొరకు వెళ్తున్నాం. వెళుతుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీకు అర్థమవుతుందో చెప్తున్నాను. అడవుల్లో, కొండల్లో ఇల్లు అక్కడ నీళ్ళు తాగితే చచ్చిపోతాం. అక్కడ నీళ్ళు మనం తాగకూడదు. అక్కడ దోమలు కుట్టాయి అనుకోండి, మనం ఏమవుతామంటే చనిపోతాం. కానీ దేవుని ప్రేమించి అక్కడ వాళ్ళకి దేవుని ప్రేమను పంచడానికి సువార్తకి వెళ్ళాము. ఎవరి మీద ప్రేమ ఉంచి? దేవుని ప్రేమ. ఆ ప్రేమ అక్కడ మనల్ని బతికిస్తుంది. అది దోమ కుట్టనివ్వండి, నీళ్లు తాగనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఎందుకనంటే ఆయన ప్రేమించి వెళ్ళాము కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. ఈరోజు ప్రియులారా, దేవుని నిమిత్తం మనం ఏది తీసుకున్నా అది కష్టమైన దాని వెనకాల దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడనంటే, మాకు అపాయము కలిగినాను మేము ఉపాయము లేని వారము కాము అని అంటాడు. అపాయం కలిగినాను అంటే అపాయం కలిగిందంట, దాంట్లోనే దేవుడు ఏం చూపించాడు అని అంటే ఉపాయం చూపిస్తాడట. ఎవరికి? దేవుని ప్రేమించేవారు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కోసారి మనం దేవునిలో ఉంటున్న మనకు అపాయం వచ్చినాను దాని వెనకాల దేవుడు ఉపాయమే మనకు చేస్తాడు. కాబట్టి భయపడొద్దు. దేవుని ప్రేమిస్తూ ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తూ ఆయన అడుగుజాడలు ఆయన భక్తుల విశ్వాసంలో సాగుతామంటే దేవుడు మనల్ని ఎల్లకాలం మనలను మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడనంటే కాపాడుతాడు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. లోకానికి అపాయమేమో, లోకానికి నష్టం జరగవచ్చేమో, కానీ దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కోడి మాంసం తినకూడదని ఈ మధ్యన ఎంత సాటింపు వేస్తూ ఉన్నారు. మాకు రోజు కోడి మాంసమే, ఎక్కడికి వెళ్ళినా కోడి మాంసం. ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని తింటున్నాం. ప్రార్థన చేసుకుని ఆయన ప్రేమించి తింటున్నాము కాబట్టి పెట్టిన వాళ్ళు కాదనకూడదని ఏం చేస్తాం? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14-15 వచనంలో, నీ సహోదరుడు నీ భోజనం వలన దుఃఖించకూడదట. రోమిలకు రాసిన పత్రిక 14:15. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవింకను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవరి కొరకు వానిని నీ భోజనము చేత ఏం చేయొద్దు. చూడండి, భోజనం పెట్టోసారండి మాకు సీరమని తెలుసమ్మా, చిన్న చిన్న చేపలు అది వండి మిట్ట మధ్యాహ్నం పప్పుసారి కాసి సీరమైన కూర వండి పెట్టింది ఒక ఆవిడ. మిట్ట మధ్యాహ్నం మే నెలలో వెళ్ళాం. నాతో పాస్టర్ గారు నేను వెళ్తే, ఆయన ఏలూరు నుంచి వచ్చారు, ఇద్దరం వెళ్తే భోజనం చేసిన తర్వాత ఆవిడ సంతోషంతో అంది, ఏమండి కూర ఎలాగుంది ఏంటండి అని అంది. ఆయన పుసుకుమని అన్నాడు, ఒట్టిగడ్డలాగా ఉందన్నాడు. ఒట్టిగడ్డలాగా ఉందన్న ఆవిడ నాకు బాధ అయిపోయింది. నాకే బాధ. అప్పుడు ఆవిడ అంది, పాస్టర్ గారు మీరు వచ్చారు కానీ ఎప్పుడైనా నేను తీసుకొచ్చాను మీకు కాళ్ళు ఎరగొడతాను. కనుక ప్రియులారా, కనుక భోజనము కొరకు ఎదటి వ్యక్తిని ఏం చేయకూడదు. అదే అంటున్నాడు, మనము నీ సహోదరుని నీ భోజనము వలన ఎదటి వ్యక్తిని దుఃఖపరచకూడదు, ఎదటి వ్యక్తిని పాడు చేయకూడదు, క్రీస్తు ప్రేమను వారి నుండి దూరమయ్యేలాగా చేయకూడదట ఆయన దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి అది అందుట్లో నష్టమే ఉంది, అపాయం ఉంది. ఆయన ప్రేమిస్తున్నాం కనుక అపాయం మనకు రాకుండా దేవుడు సహాయాన్ని చేస్తాడు. తను ప్రేమిస్తే ఆయన మనలను ప్రేమిస్తాడట, తను ప్రేమిస్తే దేవుడు మనలను కాపాడుతాడట. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారట. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించినాను, రక్షించకపోయినా పర్లేదు, ఆయన మమ్మలను వేసేయండి దాంట్లో అగ్నిగుండంలో అని వారు వెళ్ళిపోయారు కండి. దేవుని ప్రేమించారు కనుక అగ్నిగుండంలో పడినను అగ్నిగుండం వారికి ఎలాగుందనంటే ఎంతో సంతోషంగా మారింది. వారు కాలిపోకుండా అపాయం నుండి తప్పించబడ్డారు. ఎందుకనంటే వారు దేవుణ్ణి ఏం చేశారటండి? ప్రేమించారు. ఈరోజు మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడుతారు. దివ్యోదేశ కాండంలో చూస్తే చూడండి, దివ్యోదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుని ప్రేమిస్తే వచ్చిన ఆశీర్వాదాలు మనం చూస్తామండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు ఏం చేస్తాడట? ఒక తరం కదా, 2 తరం కదట, 1000 తరముల వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఒక్క తరం బతి చేస్తే
1000 తరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడట. ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు 1000 తరముల వరకు దేవుడు ఏం చేస్తాడని అంటే ఆశీర్వదిస్తాడు. ఒక విషయాన్ని గమనించండి, దేవుని ఆజ్ఞలు ఎలా తెలుస్తాయి మనకి? దేవుని ఆజ్ఞలు ఎలా తెలుస్తాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. ఎవరు చెప్తారు? దేవుని సేవకుడు చెప్తాడు. ఆ మాటకి మీరు ఏమవ్వాలి? విధేయులు అవుతే మీరు దేవుని ఏం చేస్తున్నట్టు? ప్రేమించిన వారు. మీరు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడితే మీరు కాదట, మీ తర్వాత వచ్చిన 1000 తరములు దేవుడు ఏం చేస్తాడనంటే ఆశీర్వదిస్తాడట. ప్రియులారా, 1000 తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడే రాయబడుతుంది ఏంటంటే, దేవుని మాట వినకపోతే నీ 1000 తరములు ఏమవుతాయంట? శపించబడతాయి అంటాడు. 1000 తరములు మన మాట అంటే 1000 తరములు ఆశీర్వదిస్తాడంట, 1000 తరములు కాపాడుతాడంట, 1000 తరములు కరుణిస్తాడట. మాట వినకపోతే దాన్ని తిరగేసుకుని మనం 1000 తరములు శాపాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రియులారా, కానాను స్త్రీ ఉందండి. కానాను స్త్రీ యేసు ప్రభు వెనకాల వెళ్ళి అడుగుతా ఉంది, అయ్యా నా కుమార్తెను ఏం చెయ్యి, బాగు చేయి నాయనా అని అడుగుతా ఉంది. బాగు చేయండి, నా కుమార్తెకి ఏం పట్టిందనంటే దెయ్యం పట్టిందండి. ఆ కానాను స్త్రీకి ఆవిడ ప్రార్థనలో ఒక మాట మనం ఆలోచిస్తే, ఆ దెయ్యం ఒక శాపం. ఏది? ఎవరికి? కానాను స్త్రీ కుమార్తెకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఏంటి ఇప్పుడు ఇది? ఒక శాపం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాపం అని అంటే, కానాను వాడు నోవహు బట్టలు లేకుండా చూశాడు, అప్పుడు శపించాడు తండ్రి. శపించిన శాపము ఎప్పుడు దాకా వచ్చింది? కానాను స్త్రీ వరకు కూడా శాపము వెంటాడుతూనే వచ్చింది. కనుక కదండి, చదువుదామా మాట చూడండి. కావాలంటే ఆది కాండంలో మీరు చూస్తే పట్టుకోండి, 19వ అధ్యాయంలోనూ 11వ అధ్యాయంలో జలప్రయం వచ్చింది. 12వ అధ్యాయం 8, 9 జలప్రయం అయిన తర్వాత నోవహు ఏం చేశాడనంటే ద్రాక్షావనం వేసి కానాను వాడు బట్టలు లేకుండా చూసి తండ్రిని హేళన చేశాడట. 9వ అధ్యాయము దొరికితే చూడండి, లేదా తెలిపదు. ఎన్నో వచ్చినామమ్మా? కానా అతడి దాసుడగును. కాదు, అక్కడే ఆ మాటలు కానాను ఏం చేశాడట? నోవహు దినము కానుంచి యేసు ప్రభువారు జన్మించే వరకు కానాను సంతానం వారికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. కానీ ఇప్పుడు దీన్ని తిరగేసి మనం చదువుకుందాం. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంట? 1000 తరముల వరకు మనల్ని ఏం చేస్తాడటండి? కరుణిస్తాడు. మనమే కాదు, మన తర్వాత వచ్చిన తరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు వాక్యం అక్కడ మనం ముందుకు వెళ్దాం. నెహెమియా రాసిన గ్రంథము 1వ అధ్యాయం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే ప్రియులరా, అక్కడ నెహెమియా గురించి దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటనంటే, దేవుని ప్రేమించు వారికంట దేవుడు అంటండి ఏమిస్తాడంట అని మనం చదివితే, నెహెమియా 1వ అధ్యాయం 5వ వచనం అండి. 1వ అధ్యాయం 5వ వచనం. ఆకాశమందున్న దేవ యెహోవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నీ నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నేను వివరిస్తాను చూడమ్మా. ఇక్కడ నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, దేవా నువ్వు అన్నావు కదా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకుని వారిని నువ్వు కటాక్షిస్తానన్నావు కదా. మేము ఇప్పుడు నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నావు కాబట్టి నీవు మమ్మల్ని ఏం చేయి, ఇప్పుడు
కటాక్షించి అంటున్నాడు. కటాక్షించడం అంటే ఏంటనంటే దయ చూపటం, కటాక్షించడం అంటే ఏంటనంటే జాలి పడటం, కృప, ఇవన్నీ ఒక కోవకు సంబంధించినవి. కటాక్షము, కృప, దయ, జాలి, ఇవన్నీ ఒక సందర్భం. చూడండి, కటాక్షించడం అంటే ఏంటనంటే యోగ్యత లేని దానిని యోగ్యులుగా చేయటయే కటాక్షించటం, దేవుడు కటాక్షించటం. కాబట్టి దేవుని కటాక్షం ఎప్పుడు వస్తుందంట? మనం చదువుకున్న వాక్య భాగంలో ఆలోచించిన దాన్ని బట్టి దేవుని ప్రేమించే ఆజ్ఞను అనుసరిస్తే మన మీదకి ఏమొస్తుందంట అంటే, మనకి యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇలా చెప్పుకుందాం. ఏంటనంటే, మనకండి ఇల్లు కట్టుకుండా అర్హత లేదండి, ఆయన ప్రేమిస్తున్నాం కానీ దేవుడు కటాక్షం చూపి ఏమి కట్టుకునేలా దేవుడు చేస్తాడంట అన్నట్టు, ఇల్లు కట్టుకునేలాగా చేస్తాడు. అది దేవుని కటాక్షము. ఎప్పుడు వస్తుందో తెలుసా దేవుని కటాక్షము ప్రియులరా? ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆయన ప్రేమించాలని, ప్రేమించేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి అబ్రహాం అండి ఎండవేళ మిట్ట మధ్యాహ్నం గుమ్మం కాడ కూర్చుని ఉన్నాడట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ గుమ్మం కాడ కూర్చుని అనుకుంటున్నాడు, ఏంటని ఇంత ఆస్తి సంపాదించానే, నాకు ఎవరు లేరు, కుమారులు లేరు, పిల్లలు లేరు అని బాధపడతా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడట. ఒంటరిగా ఉన్నప్పుడు ముగ్గురు దూతల దారి గుండా అలా వెళ్తున్నారు. మన దేవునికి ఉన్న సందర్భం ఏంటనంటే, ఎప్పుడు మనం ఒంటరి వారం అయిపోతామో అప్పుడు నేను ఉన్నానంటూ వస్తాడట. నేనున్నాను. బైబిల్లో మనం చూస్తే యాకోబు ఒంటరిగా కర్ర పట్టుకుని బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ రాత్రి నా జీవితం అయిపోయింది అనుకున్న యాకోబుకి ఆ రాత్రి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నారు. ఒంటరి అయిపోయినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడట. ప్రియులారా, మీరు భయపడొద్దు. ఈ వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను. ప్రభువును నమ్ముకున్న మన విషయాల్లో ఒక్కొక్కసారి మనం ఒంటరి వారం అయిపోతాం. అక్క చెల్లెలు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు ఎవరూ మనల్ని ఇష్టపడరు. కానీ ఎందుకు ఇష్టపడరంటే దేవుడు అలా చేశాడు. ఎందుకనంటే దేవుడు నీకేమవటానికి, దగ్గర అవ్వటానికి వారందరం దూరం చేశాడు. కాబట్టి అబ్రహాం ఒంటరి వాడైపోయాడట. ఆ రోజున ఆ గుమ్మం కాడ కూర్చున్నాడు, ముగ్గురు దూతలు అలాగే వెళుతున్నారట. అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ఎదుట సాగిలు పడి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యలారా, మీ కటాక్షం నా మీద ఉండిన ఎడల మీరు నా ఇల్లు దాటిపోవద్దు అని చెప్పినప్పుడు దేవుడు అంటండి అన్ని దాటగలడట. ఆకాశం దాటగలడు, సముద్రంలో దాటగలడు, భూమి దాటగలడు అంట. కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేయలేడు, దాటి వెళ్ళలేడట. నీతిమంతుల ప్రార్థన దాటి వెళ్ళలేడట. కాబట్టి అబ్రహాం ఇంటికి దేవుడు వెళ్ళి ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళిపోతూ అన్నాడు, నేను మళ్ళా ఈరోజు వచ్చినాడు, నీ ఇంట్లో నా లోటు తీరుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న లోటు తీరటానికి మళ్ళీ కొంచెం వివరించితే కానీ అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను. అబ్రహాం ఇంటిలో దేవుని కటాక్షానికి అర్హుడు కాదు. ఎందుకనంటే అప్పటికే మృతమైపోయిన శరీరం, అంటే ఉడుకుపోయిన శరీరం, ముసలోడైపోయాడు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, యోగ్యత లేదు. అయినా దేవుడు ఎవరినిచ్చాడు? పిల్లల్నిచ్చాడు. అంటే దేవుడు అబ్రహాము శారము పట్ల దేవుడు ఏం చూపాడు? అది కటాక్షం చూపాడు. ఈ కటాక్షం రావటానికి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వారు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే వారు ఎదుట ఏం చేశాడు? ఇది ప్రేమకు సూచన. ఇది దేవుని ప్రేమించడం అంటే ఇది. కనుక మనము అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టి అబ్రహాం ఇంటిలోకి ఏమొచ్చింది? దేవుని కటాక్షం వచ్చింది. దేవుని ఆ అక్కర దేవుడు ఆ ఇంట్లో తీర్చాడు. ఈరోజు మన అక్కర దేవుడు తీర్చాలంటే మనము దేవుని ప్రేమించాలి. ఆ ప్రేమలో ఇది అబ్రహాము చూపించినట్టుగా మనం చూపించడానికి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అందరూ ఒకసారి దేవుడు స్తోత్రిద్దామండి. యేసోబు ఐగుప్తు దేశంలో చెరసాలలో ఉన్నాడండి, జైల్లో ఉన్నాడు. అక్కడ ఎవరు బంధువులు లేరు, ఎవరు సాయం లేదు, బాసకాను దేశంలో ఉన్నాడు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? యెహోవా అతని కటాక్షించిన గనుక ఆ జైలులో ఉన్న వారందరి మీద అధికారి అయిపోయాడట. ఎవరు అంటే అధికారి అయిపోవటానికి యేసోబు మీదకి ఏమొచ్చింది? కటాక్షం వచ్చింది. ఈరోజు దేవుని కటాక్షం వస్తే మన అక్కర్లు దేవుడు తీరుస్తాడు. దేవుని కటాక్షములు వస్తే మనం అక్కడ పరిస్థితి తారుమారుగా ఉన్నా దేవుడు అక్కడ మనల్ని అక్కడ ఆశ్రదకరంగానే దేవుడు మనల్ని చేస్తాడు. అలా చేయాలనంటే మనం ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ప్రేమించని ఆజ్ఞలు కైకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మొదటిది, ఆయన ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. రెండు, ఆయన ప్రేమిస్తే మనల్ని కాపాడుతాడు. ఆయన ప్రేమిస్తే ప్రియులర్ మూడోది మనల్ని కరుణిస్తాడంట. ఆయన ప్రేమిస్తే మన మీద కటాక్షము చూపుతాడు. చూడండి, ఇంకో మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. దివ్యోదేశకాండం 7వ అధ్యాయము, దివ్యోదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయము 9వ వచనం. మీ దేవుడని యెహోవా తన్ను ప్రేమించి
తన నిబంధనను 1000 తరముల వరకు ఏం చూపుతాడట? కనుక దేవుని కృప చూపుతాడు. కటాక్షం కృప అంటే ఒకటే. కాబట్టి కృప చూపుతాడంట. యోగ్యత కాని దాన్ని మనకు ఏం చేస్తాడనంటే యోగ్యులుగా. చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. దేవుని ప్రేమిస్తే వచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసండి? 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను, వారు విధులను నింపుదను. యెహోవా నన్ను మనం మూల వాక్యం పట్టుకుందాం. మన వర్ష పాఠం ఏంటంటే దేవుని ప్రేమిస్తూ వచ్చిన ఆశీర్వాదం ఏంటంట అంటే మనలను ఆస్తిక కర్తలుగా చేసి వారి నిధులను ఏం చేస్తాడట? నింపుతాడట. ఇది దేవుడిచ్చిన వాగ్దానం అండి. దేవుడిచ్చిన మాట నమ్మదగినది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి దేవుడిస్తున్న మాట, నువ్వు దేవుని ప్రేమిస్తే చాలు. దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే ప్రియులరా, మనలను ఆస్తికర్తలుగా చేస్తాడు. చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారండి, మరి చూసారో లేదో. ఒక కుర్రోడు పరిగెత్తుకెళ్తూ ఉంటాడు. దాని మీద దారిలో ఇలా రోడ్లాగా ఉంటుంది, దాని మీద పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బంగారు కాయిన్లు ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో బహుమానం కిరీటాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కనుక అలా వెళ్ళే కొలది అడ్లన్నీ తప్పించుకుని వెళ్తూ ఉంటుంటే ఆ బహుమానాలు కోర్సు పెరిగిపోతూ ఉంటుంది. అది బహుమానాలు ఏంటది సబ్జీ అంటే ఏదో మొత్తానికి సరే. అందుట్లో బహుమానాలు పెరిగిపోతూ ఉంటాయి, కిరీటాలు పెరిగిపోతూ ఉంటాయి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుని ప్రేమించుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు ఏ కాలంలో ఏది జరగాలో అది జరిగిస్తూ ఉంటాడు. మనం వెళ్తామే, మనం దేవుని ప్రేమించి మనం సాగుతామే. ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. ఈ కాయిన్ తీసుకుని ఇక్కడ ఆగిపోకూడదు. మనం దేవునిలో వెళ్తానే ఉండాలి. అలా వెళ్తానే ఉంటే దేవుడు ఇస్తానే ఉంటాడు. అది ఆస్తికర్తలుగా చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం ఇవి చివరికి మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. 2వ అధ్యాయం 5వ వచనం. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు మనలను భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారిని రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏం చేయలేదట? మనల్ని ఏర్పరచు. దేనికి వారసులు అంటే దేవుని రాజ్యమునకు, దేవుని ఆస్తికి మనల్ని ఏం చేశాడట? వారసులుగా. కనుక దరిద్రులైన వారిని భాగ్యవంతులుగా విశ్వాసమందు మనం ఏమయ్యామని అంటే భాగ్యవంతులము అయ్యాం. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులారా. కనుక ఈ లోకాల్లో ఎంత సంపాదించినా ఒకరోజు ఈ లోకాన్ని ఏం చేయాలి? ఇది శాశ్వతం కాదు. ఇది లోకంలో ఉండటానికి సంపాదన, ఇల్లొద్దు, కారొద్దు, బంగారం వద్దు అని అంటలేదు. అవి కావాలి. వాటితో పాటు పరలోక రాజ్యానికి మనం వారసులుగా తీర్చబడాలి, వారసులు అవ్వాలి. ఎవరవుతారు వారసులు అని అంటే దేవుణ్ణి ఏం చేయాలట? ప్రేమించాలి. ఈ మాట చదివిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరైతే ఆయన అంగీకరించుదరో వారందరూ, ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడమ్మా, ఎన్నో వచనం? విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు మనకి ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. చూడండి, కుక్క పిల్లల్ని ఎట్టిందండి. ఇక్కడ కుక్కలు పిల్లల్ని పెట్టిన తర్వాత ఇంకో కుక్క పిల్లల్ని తీసుకుని వచ్చిందండి. దాని పిల్లల్ని ఇందుట్లో చేరనిస్తుందా? చేరనవదు. కుక్కే కదా, అది కూడా కుక్క పిల్లలే కదా, ధనజాతే కదా అన్నా కూడా కుదరదు. ఈ కుక్కకున్న పిల్లలకి అదున్న ఏరియా, ఆ ఏరియా తనది, తన పిల్లలది. అట్టిది. కానీ దేవుడు కూడా తన రాజ్యం ఎవరిదనంటే తన పిల్లలకి. ఎవరు ఆ పిల్లలనంటే ఎందరవుతాయని ఏముంచాలట? విశ్వాసం ఉంచిన ప్రతి వారు దేవుని పిల్లలగుటకు దేవుడు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఆయనను ప్రేమించి
ఆయన ఆజ్ఞను అనుసరిస్తే ఆయనకు వారసులు అవుతావు. ఆయన విశ్వాసం ఉంచితే నువ్వు భాగ్యవంతుడు అవుతావు, భాగ్యవంతురాలు అవుతావు. కాబట్టి తన్ను ప్రేమించు వారిని భాగ్యవంతులుగా చేయటమే కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పరలోకంలో కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని ఆలోచించాలి. కరుణించబడటమే కాదు, ప్రేమించబడటమే కాదు, కనుక దేవుని కృప పొందుకుంటమే కాదు, దానితో పాటుగా భూమి మీద ఉండగానే పరలోక వారసులుగా ఉండటానికి మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన విశ్వాసం ఉంచిన మనము ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే పరలోక రాజ్యాన్ని మనం ఏమవుతామనంటే వారసులు అవుతాం. కాబట్టి ఈ మాట చాలా ఖచ్చితం. కనుక ఈ లోక విషయాల్లో ఒక రోజు విడిచిపెడతాం. పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా హక్కుదారులమై ఉండాలంటే భూమి మీద ఉండగానే ఆయనకు పిల్లలుగా ఉందాం, ఆయనకు హక్కుదారులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగన. ఇంకా ఆయన పిల్లలుగా లేకపోతే, అయ్యా నా పాపమే నన్ను నీకు దూరం చేసింది, నీ పిల్లను అనిపించుకోవడానికి హక్కుదారులు లేకుండా చేసింది. కాబట్టి నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడుగా ఉండేలాగున నా పాపములన్నీ క్షమించిన ఆయన అని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రియులారా, ప్రభు నీ మనసుకు చూపిస్తూ ఉంటే, ఇదిగో నీకు నాకు అడ్డు ఈ పాపమే ఉంది అని ప్రభు నీకు తెలియపరుస్తూ ఉంటుంటే, ఆ పాపమును ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కానీ కొంతమంది మూత వేసిన వారి వల్ల ఉంటారట, అంటే మూత వేసిన వారిలాగా ఉంటారట. వాళ్ళకి ఎంతసేపు వినరు. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడో, కనుక ప్రభు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ప్రభు రాక సమీపంగా ఉంది, మనం వెళ్ళక మునిపే, ప్రభు రాక మునిపే ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. భూమి మీద ఉండగా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉందాం, భాగ్యవంతులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె చెప్పండి ప్రియులారా, ముగించేస్తా ఉన్నాను. ఒకటి, ఆయన ప్రేమిస్తూ వచ్చిన ఆశీర్వాదాలు ఏంటంటే, మనం ప్రేమించబడతాం. కనుక ఆయన ప్రేమిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ప్రేమిస్తే మనల్ని కరుణిస్తాడు. ఆయన ప్రేమిస్తే కటాక్షిస్తాడు. ఆయన ప్రేమిస్తే కృప పొందుతాం. ఆయన ప్రేమిస్తే కుమారులుగా ఉంటాం. ఆయన ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా దేవుడు మనలను చేస్తాడు. అట్టి వారిగా దేవుడు మనల్ని చేయనుగాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రియులరా, ఒకసారి మనం పరిచేసుకుందాం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు. ఈ రోజున అది దేవుని మాట, దేవుని స్వరం అని నువ్వు గుర్తించితే, మనం ఒక్క మాట మన హృదయాల్లో నుండి, మన పెదవులో, మన నోట్లో నుండి మాట చెప్తే మన జీవితం ధన్యమైపోద్ది. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా ఆజ్ఞలు అనుసరిస్తే నేను కరుణిస్తాను, నేను కాపాడుతాను, నీ కృప చూపుతాను, నా కటాక్షం నీ మీద ఉంటుంది, ఆస్తి కర్తలుగా చేస్తాను, నా పిల్లలుగా చేస్తాను, నా జనంగా, నా వారసులుగా చేస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఏది లోటు, ఆ లోటు దేవుడు ఇస్తాడు, తీరుస్తాడు. మన విశ్వాస యాత్రలో సాగుతూనే ఉండాలి. వెళుతూనే ఉంటే ప్రభు మనకి ఏ సమయాన్ని ఏమి కావాలో అవి మనకి ఇస్తానే ఉంటాడు. ఇవే పట్టుకుని భూమి మీద ఉండిపోకుండా పరలోక రాజ్యం కొరకు కూడా మనం సిద్ధపడాలి. ఇంకేమైనా కలంకం ఉంటే ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ క్షమాపణ అడుగుతూ సిద్ధపడదాం. ప్రియులరా, మన ప్రియులు వెంకటరాజు గారు, పసుపు గారు, వారి కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించలాగిన 7 వారాలు ఏమైతే ప్రార్థించాం అవన్నీ దేవుడు వారికి అనుగ్రహించాలని, వచ్చిన మన విషయాల్లో కూడా దేవుడు మేలు చేసేలాగా ఒకరి తర్వాత ఒకరు 7గురుగా ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన.